హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్లో అవుట్పుట్ క్లాస్ అనేది డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, అసలు ఏంటి అవుట్పుట్ క్లాస్ అంటే ఏంటి, సో అది ఎలా, వాట్ ఎగ్జాక్ట్ అనేది ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఆల్రెడీ మెర్జ్ స్టేట్మెంట్ గురించి 2 వీడియోస్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో బేసికల్గా ఇక్కడ నేను 2 టేబుల్స్ తీసుకున్నాను. ఒకటి సోర్స్ టేబుల్, అలానే డెస్టినేషన్ టేబుల్. ఓకే, సోర్స్ టేబుల్లో నాకు ఇలా 3 కాలమ్స్ ఉన్నాయి. ఏమేంటి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ శాలరీ. అలానే శాంపుల్ డేటా ఒక 4 రికార్డ్స్ తీసుకున్నాను. ఇది డెస్టినేషన్ టేబుల్ అనమాట. ఇక్కడ కూడా మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, టేబుల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అలానే డేటా కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, 4 rows ఆర్ అనేది ఎఫెక్టెడ్. ఓకే, అండ్ ఇప్పుడు డెస్టినేషన్ టేబుల్ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, దాట్స్ ఇట్. సో ఇప్పుడు నేను సోర్స్ అండ్ డెస్టినేషన్ టేబుల్ 2 కూడా సెలెక్ట్ చేస్తాను. చూడండి, సో మనకి సోర్స్ టేబుల్లో డేటా ఉంది, బట్ డెస్టినేషన్ టేబుల్లో డేటా లేదనమాట. ఓకే, సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, బట్ డెస్టినేషన్ టేబుల్లో ఇంకా డేటా లేదు కాబట్టి ఇక్కడ మీకు ఎంటీ వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ మెర్జ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, సో సింటాక్స్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. బట్ ఈరోజు మన గోల్ ఏంటంటే, సో ఏదైతే మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేస్తామో, సో బేసిక్గా మనం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, ఏదైతే చేంజెస్ చేస్తామో వాటిని ఎలా క్యాప్చర్ చేయాలి, క్యాప్చర్ చేసిన తర్వాత సో కొన్నిసార్లు మనం టెంపరీ టేబుల్లో స్టోర్ చేసి ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి, అలానే ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్, ఇలా మనకి ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఆడిటింగ్ ఇన్ఫర్మేషన్ కోసం అవుట్పుట్ క్లాస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, చూడండి, సో నేను ఆల్రెడీ మెర్జ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా రాశాను అనమాట. సో ఈవెన్ ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ క్లాస్ ఉపయోగించి యాక్షన్ యాజ్ యాక్షన్ అంటే మనం ఏదైతే యాక్షన్ చేస్తామో, ఇక్కడ యాక్షన్ ఇన్ ద సెన్స్ ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేస్తూ ఉంటాం బై యూజింగ్ అవుట్పుట్ క్లాస్ తోటి. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, ఇన్సర్ట్ 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 అని 4 times వచ్చింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సోర్స్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. బట్ డెస్టినేషన్ టేబుల్లో ఏం లేవు కాబట్టి మీరు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనమాట. అందువల్ల ఇన్సర్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు ఏం లేదు, ఎందుకంటే సోర్స్ టేబుల్, డెస్టినేషన్ టేబుల్ 2 కూడా సేమ్గా ఉన్నాయి. ఏదైనా చేంజెస్ ఉంటే వస్తుంది కానీ చేంజెస్ లేనప్పుడు ఏమి రాదు కాబట్టి ఇప్పుడేంటి, ఏమి రాలేదు. సో మనకు కావాలనుకుంటే ఏదన్నా అప్డేట్ చేసి సోర్స్ టేబుల్లో అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏదైనా అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాను. అప్డేట్ ఫ్రమ్ సోర్స్. సో ఎస్, సో సెట్ ఈఎంపీ నేమ్ ఉంది కదా, ఏదో ఒకటి ఒక చిన్న చేంజ్ చేస్తాను, వెంకటేశ్వర్లు. సో వేర్ ఈఎంపీ ఐడి ఈజ్ ఈక్వల్. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ రికార్డ్కి ఆల్బర్ట్ ఉంది కదా, సో దానికి వెంకటేశ్వర్లు అని నేమ్ ఇస్తున్నాను. అప్డేట్ చేద్దాం. ఓకే, 1 రికార్డ్ అప్డేట్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ 2 టేబుల్స్లో కూడా చేంజెస్ అనేది డిఫరెన్స్గా ఉంటాయి. ఎందుకంటాయి, మీరు సోర్స్ టేబుల్లో నాకు ఎంప్లాయ్ ఐడి 1కి వెంకటేశ్వర్లో ఉంది, బట్ డెస్టినేషన్ టేబుల్లో ఆల్బర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను మెర్జ్ స్టేట్మెంట్ రన్ చేస్తే ఇన్సర్ట్ వస్తుందా, అప్డేట్ వస్తుందా, డిలీట్ వస్తుందా అనేది విల్ ట్రై టు సీ దట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, అప్డేట్ అయింది. ఎందుకు, ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఎటువంటి డేటా లేదు కాబట్టి ఇన్సర్ట్ వచ్చింది. బట్ సెకండ్ టైము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్కి ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేసాం కాబట్టి అప్డేట్ వచ్చింది అనమాట. ఇలా మనం ఏంటంటే ఏది ఇన్సర్ట్ అవుతుంది, ఏది అప్డేట్ అవుతుంది అనేది కూడా క్యాప్చర్ చేయడానికి
అవుట్పుట్ క్లాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కావాలనుకుంటే ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ని వేరే టేబుల్లో కూడా స్టోర్ చేసి ఫర్దర్గా ఏదన్నా అనాలిసిస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా అనేది నెక్స్ట్ స్టేట్మెంట్లో చూద్దాం. సో ఇప్పుడు నేను డెస్టినేషన్ టేబుల్ ట్రంకేట్ చేస్తాను. ఓకే, ఫర్ టైమింగ్ ట్రంకేట్ టేబుల్. సో డెస్టినేషన్, ఓకే. సో ఫర్ టైమింగ్ చూడండి, డేటా ఏం లేదనమాట డెస్టినేషన్ టేబుల్లో, ఓన్లీ సోర్స్ టేబుల్లో మాత్రమే డేటా ఉంది, డెస్టినేషన్లో. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక టెంపరీ టేబుల్లో ఏదైతే యాక్షన్ మనం ఇందాక డిస్ప్లే చేస్తామో అది ఒక స్టోర్ చేస్తాం ఒక టెంపరీ టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ సో క్రియేట్ టెంపరీ టేబుల్ యాక్షన్ వేర్కర్ అని డిఫైన్ చేస్తారు కదా, ఆ ఏదైతే యాక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తామో లైక్ ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ఆ యాక్షన్స్ ఈ టెంపరీ టేబుల్లో నేను స్టోర్ చేస్తాను అనమాట. ఓకే, చూడండి సేమ్ అదనమాట. చూడండి, సో అవుట్పుట్ యాక్షన్ యాజ్ సో టెంపరీ ఇన్సర్ట్ ఇంటూ, ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టెంపరీ టేబుల్ ఏదైతే మనకి యాక్షన్ వస్తుందో దాన్ని ఈ టెంపరీ టేబుల్లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఫర్దర్ కింద చెప్పినట్టుగా ఇన్సర్ట్ ఎంత కౌంటు, అప్డేట్ ఎన్ని రికార్డ్స్ అయినాయి, డిలీట్ ఎన్ని రికార్డ్స్ అయినాయి కూడా మీరు అనాలిసిస్ అని చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా ఏంటి అనేది విల్ ట్రై టు సీ దట్. చూడండి సేమ్ గైస్, నేను ఏం చేయటం లేదు ఇక్కడ, ఇఫ్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ నాట్ నల్ డ్రాప్. సో మీరు రియల్ టైంలో టెంపరీ టేబుల్ ఇలా డ్రాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఏదైనా టెంపరీ టేబుల్ స్టోర్ ప్రొసీజర్ చేశారనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఐడి అనేది టెంపరీలో ఉందో లేదో చెక్ చేసి, సో ఉంటే డ్రాప్ చేస్తాం, లేకపోతే లేదనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో కండిషన్ వాల్యుయేషన్ బట్టి మనం డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటి, ఈజ్ నాట్ నల్, ఓకే, ఉంటే డ్రాప్ చేయి. సో దాని తర్వాత మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ టేబుల్ టెస్ట్ యాక్షన్ అనేది కాలం నేమ్ వేర్కర్ 100. ఓకే, ఇప్పుడు ఈ మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని ఇన్సర్ట్ ఇంటూ ఆ టెంపరీ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ రన్ చేద్దాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది అవుట్పుట్ ఏమొచ్చింది ఏంటనేది. సో లెట్ మీ ఎక్స్పెక్ట్. ఓకే, 4 rows ఆర్ ఎఫెక్టెడ్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ టెంపరీ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. కావాలని చూడండి, ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేం చేశానంటే ఫర్దర్గా సో మనకి ఇన్సర్ట్ అలా కాకుండా రికార్డ్ కౌంట్, ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి. సో దానికోసం ఒక సింపుల్ కేస్ స్టేట్మెంట్ రాశాను అనమాట. ఓకే, సెలెక్ట్ సమ్ ఆఫ్ కేస్ వెన్ యాక్షన్ ఈజ్ కూడా అప్డేట్ అయితే దెన్ 1 లేకపోతే 0. ఇలా ప్రతి యాక్షన్ కూడా నేను 1 or 0 లాగా సో డిఫైన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి అప్డేట్ కౌంట్ ఎంత, 0, ఇన్సర్ట్ 4, డిలీట్ 0. ఇలా మనం ఏంటంటే అంటే ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి, ఇలా మనకి ఏంటంటే ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. ఇది ఒకటి. అలా కాకుండా మనకేంటి, సో కొంతమంది కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఒక రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత దాని ప్రీవియస్ రికార్డ్ ఏంటి, అప్డేటెడ్ రికార్డ్ అంటే సో బిఫోర్ ఆఫ్టర్ అనేది కూడా మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనకి బేసికల్గా సీక్వెన్స్లో మ్యాజిక్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, 2 మ్యాజిక్ టేబుల్స్ ఉంటాయి, ఒకటి ఇన్సర్టెడ్, రెండోది డిలీటెడ్. ఓకే, చూడండి మీకు ఇక్కడ ఇన్సర్టెడ్, డిలీట్ అనే 2 మ్యాజిక్ టేబుల్స్ ఉన్నాయి కదా. బేసికల్గా ఇన్సర్టెడ్ అంటే ఏదైతే మీరు రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ డేటా అనేది ఈ ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లో ఉంటుంది. అలానే డిలీటెడ్ అనేది ఏంటంటే ఏదైతే రికార్డు మీరు డిలీట్ చేస్తున్నారో ఆ రికార్డ్ అనేది డిలీటెడ్ అనే మ్యాజిక్ టేబుల్లో ఉంటుంది. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి అప్డేట్ ఏంటని. సో అప్డేట్ అంటే ఆఫ్టర్ అప్డేట్ అనేది ఇన్సర్టెడ్, బిఫోర్ అప్డేటెడ్ అనేది సో డిలీటెడ్. ఓకే, అప్డేట్లు ఎలా ఉంటుందంటే సో మీరు అప్డేట్ చేసిన తర్వాత ఏదైతే లేటెస్ట్ రికార్డ్ ఉంటుందో ఆ లేటెస్ట్ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అనే మ్యాజిక్ టేబుల్లో ఉంటుంది. బట్ బిఫోర్ అప్డేట్ అనేది సో అది డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్లో ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, బట్ నేను ఏంటంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను ట్రంకేట్ చేస్తాను డెస్టినేషన్ టేబుల్, ట్రంకేట్ టేబుల్ డెస్టినేషన్.
దాట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా సో టెంప్ టేబుల్ డ్రాప్ చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే, యాక్షన్ టైప్ ఏంటంటే అది ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. దాని తర్వాత సో న్యూ ఎంప్లాయీస్ అంటే లేటెస్ట్ రికార్డు, ఓల్డ్ రికార్డు రెండు కూడా ఈ టెంప్ టేబుల్లో నేను క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, చూడండి సేమ్ అవుట్పుట్ యాక్షన్ యాజ్ యాక్షన్ ఇన్సర్టెడ్, డిలీటెడ్ ఇంటూ టెస్ట్. ఓకే, ఇన్సర్ట్ అయిన డిలీట్ అయిన రెండు కూడా నేను టెస్ట్ అనే టేబుల్లోకి సో లోడ్ చేస్తున్నాను. ఓకే, అంతా కూడా ఈ అవుట్పుట్ క్లాస్ ద్వారా చూద్దాం అసలు ఏమవుతుందో ఏంటనేది. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదనమాట, ఎందుకంటే డూప్లికేట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. Yeah, 4 rows are affected. That's good. చూడండి, సో ఇక్కడ ఏమొచ్చింది యాక్షన్ టైపు ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇన్సర్ట్. అలానే సో ఏమేంటి ఇది ఫస్ట్ టైం ఇన్సర్ట్ కాబట్టి అన్నీ కూడా న్యూ ఎంప్లాయ్ ఐడి, న్యూ ఎంప్లాయ్ నేమ్, న్యూ ఎంప్లాయ్ సాలరీ. బట్ ఇక్కడ ఓల్డ్ అనేది అన్నీ కూడా నల్ ఉన్నాయి అన్నమాట. అది మీరు ఒకవేళ అప్డేట్ చేశారనుకోండి అప్పుడు ఇక్కడ వస్తాం అన్నమాట. సో కావాలంటే నేను ఒక రికార్డ్ అప్డేట్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర్లు ఉన్నాం కదా, సో రమేష్ అని ఇస్తాం, రమేష్ వెంకట్ వాట్ ఎవర్ ఇట్. ఓకే, ఇది జస్ట్ డెమో పర్పస్. ఓకే, 1 రికార్డ్ అప్డేట్ అయిందిగా. ఇప్పుడు సో ఒకటి ప్రీవియస్ దాంట్లో వెంకటేశ్వర్లు ఉండాలా, బట్ ఏదైతే లేటెస్ట్ ఉందో దాంట్లో రమేష్ వెంకట్ ఉండాలి. ఓకే, విల్ ట్రై టు సీ దట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 1 row ఎఫెక్టెడ్. చూడండి ఏమొచ్చింది, ఓల్డ్ ఎంప్లాయ్ ఐడి ఏంటి 1, సో ఎంప్లాయ్ నేమ్ ఏంటి వెంకటేశ్వర్లు, ఎంప్లాయ్ సాలరీ. బట్ లేటెస్ట్ రికార్డ్ ఏంటి న్యూ ఎంప్లాయ్ ఐడి 1, ఎంప్లాయ్ నేమ్ రమేష్ వెంకట్, ఎంప్లాయ్ సాలరీ. కాకపోతే మనం ఓన్లీ ఎంప్లాయ్ నేమ్ ఒక్కటే చేంజ్ చేసాం కాబట్టి మిగతా సో శాలరీ కావచ్చు అవి ఏమి చేంజ్ చేయలేదు. ఇలా మనం ఏంటంటే సో డేట్ అనేది క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఏది అప్డేట్ అయింది, ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి, ఇలా మనం డీటెయిల్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్కేస్ మీకు కావాలనుకుంటే సో అవసరం లేదంటే జస్ట్ మెర్జ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఉందట. ఇలా మనకి ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో నేను స్క్రిప్ట్ అంతా మీకు రాయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 30 minutes. అందువల్ల నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సింపుల్ అండి. ఈ అవుట్పుట్ క్లాస్ తర్వాత మనం చేసేవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆల్రెడీ మెర్జ్ మనకు తెలుసు కదా. సో ఇలా మెర్జ్ స్టేట్మెంట్ అనేది డేటా వేర్హౌస్లో కావచ్చు కొన్నిసార్లు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలనుకుంటే యూ కెన్ సెండ్ ఎన్ ఈమెయిల్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.